హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ టెలికాం డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 215 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. చాలా లొకేషన్స్లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అర్హత కూడా పెద్దగా ఏమీ లేదనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. మేల్ అండ్ ఫిమేల్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే అడుగుతున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. కేవలం 499కి 1 year వరకు కూడా మీరు చక్కగా ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్టు జాబ్స్, రైల్వే, ఎస్ఎస్సి, ఫారెస్ట్ జాబ్స్, ఇలా ప్రతి కోర్స్కి సంబంధించి మన ఛానల్లో యాప్లో అయితే కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ ఒకసారి చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ ఇంకా 2 hours మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ టెలికాం డిపార్ట్మెంట్లో వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి January 12th అనమాట. ఈ డేట్లోపు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అండ్ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు కూడా అప్లై చేయడానికి మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సినటువంటి పని లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నోటిఫికేషన్లో జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్ వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏంటి అంటే, మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది, ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి ఎలా ఉంటుందంటే, కేవలం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు చూడండి. మనకి నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వివిధ రకాల విభాగాల్లో వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఉన్నాయి. అలాగే టెక్నీషియన్స్ అండ్ ఆపరేటర్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్స్ అండ్ ఆపరేటర్ విభాగంలో పోస్టులకి ఏంటి అంటే, అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ మీరు అప్లై చేసిన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఒక చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి మాత్రం ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. అప్లై చేసిన అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి పోస్టుల వారిగా ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు 1 by 1 ఆ డీటెయిల్స్ అని నేను కూడా చెప్తాను. ఇదే వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేయాలి, ఆ యొక్క ప్రాసెస్ని కూడా చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూసేసి ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చూసేసి జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. టోటల్గా మనకి 215 వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. చాలా రకాల విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీకు ఏ పోస్ట్కి ఏ డిసిప్లిన్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా క్లియర్గా చెప్తాను. ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీకు మినిమం 18 నుంచి 35 years లోపు ఏజ్ అనేది ఉండాలన్నమాట. సో ఈ యొక్క ఏజ్ అనేది మీకు ఉంటే ఈ యొక్క వేకెన్సీస్కి ఎలిజిబుల్. అండ్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే, యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ విభాగంలో పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు 60,000, టెక్నీషియన్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే 35,000, ఆపరేటర్ విభాగంలో పోస్టులకి సెలెక్ట్ అయితే 30,000 వరకు కూడా మీకు సాలరీ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ITI లిమిటెడ్ అనేది మనకి ఇది టెలికాం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఈ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, అండ్ ఏ విభాగానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి. సో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇక్కడ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, BR బీటెక్ అనేది ఈసీ లేదా సిఎస్లో కానీ, మెకానికల్, ఐటీ లేదా ట్రిపుల్ సివిల్ ఈ యొక్క విభాగాలు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే MCA లేదా MSc ఎలక్ట్రానిక్స్, CS లేదా IT చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి 19 ఉన్నాయి.
సో దీనికి వచ్చేసి డిప్లొమా అనేది ఈసీ లేదా సిఎస్ లేదా మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ, సివిల్ ఈ యొక్క విభాగాలు క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదంటే మీరు ఐటీఐ చేసినా కూడా, అంటే ఐటీఐ అనేది ఈసీ లేదా సిఎస్ లేదా మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఈ, సివిల్ ఈ యొక్క విభాగాలు ఐటీఐ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. 12 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి విభాగంలో గ్రాడ్యుయేషన్ విభాగంలో వేకెన్సీస్ వచ్చేసి 4 ఉన్నాయి. సో దీనికి ఎంబీఏ అనేది చేసి ఉండాలి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కానీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో కానీ చేసి ఉండాలి. లేకపోతే ఎంఎస్సీ చేసినా కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఇక్కడ మనకి యంగ్ ప్రొఫెషనల్ ఐఎస్ అండ్ ఐటీ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి బీఆర్, బీటెక్ అనేది లేదంటే ఎంఎస్ లేదా ఎంఎస్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఐటీ లేదా సిఎస్ లేదా ట్రిపుల్ ఈ లేదా ఈసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి ఐఎస్ అండ్ ఐటీ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బీఎస్సీ డిగ్రీ ఐటీ విభాగంలో కానీ, లేదంటే బీసీఏ డిగ్రీ కానీ, లేదంటే డిప్లొమా అనేది సిఎస్ విభాగంలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అది ఉంటే సరిపోతుంది. అలాగే మన ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఐటీ లేదా సిఎస్కి సంబంధించి బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి డిప్లొమాతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు అయితే నేను మీకు చెప్పడం లేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ గురించి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి, టెక్నీషియన్స్కి సంబంధించి, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి విభాగంలో 23 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి డిప్లొమా పాస్ అని వాళ్ళు అప్లై చేయొచ్చు. సిఎస్ లేదా ఈసీ లేదా ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ విభాగంలో చేసి ఉండాలి. అలాగే ఐటీఐ వాళ్ళకి సంబంధించి కూడా 29 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మీరు నార్మల్గా ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకునే విధంగా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జర్నలిస్ట్ విభాగంలో, హెచ్ఆర్ విభాగంలో మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి మార్కెటింగ్ విభాగంలో ఎంబీఏ చేస్తే 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బీబీఏ లేదా బీబీఎం లేదా బీఎంఎస్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఇంకా మనకి యంగ్ ప్రొఫెషనల్ జర్నలిస్ట్, ఫైనాన్స్ విభాగంలో కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ హిందీకి సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మనకి ఉన్నటువంటి వేకెన్సీస్, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఐటీఐ వాళ్ళకి ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకి ఉన్నాయి, బీటెక్ వాళ్ళకి, ఎంఎస్సి, ఎంసీఏ ఇలాంటి క్వాలిఫికేషన్స్ అందరికీ కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మనకి పోస్టింగ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి. అంటే ఐటీ లిమిటెడ్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడెక్కడైతే ఆఫీస్ ఉన్నాయో అక్కడక్కడ మనకి ఆ పోస్టింగ్కి సంబంధించి లొకేషన్స్ ఇచ్చారు. కాబట్టి మీ గనక ఇంట్రెస్ట్ ఉంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ అనేది చూద్దాం, ఎలా అప్లై చేయాలనేది. పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ పైన క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నార్మల్గా మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే ఇక్కడ హెచ్ఆర్ కానీ ఫైనాన్స్ కానీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్, 10th మెమోలో మీ నేమ్ అనేది ఏ విధంగా ఉందో ఆ నేమ్ ఇచ్చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏంటి క్యాస్ట్ సెలెక్ట్ చేసేసుకొని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వర్కింగ్ విత్ ఐఐటీ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. అంటే ఈ యొక్క సంస్థతో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారంటే ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ ఈ యొక్క చెక్ బాక్స్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఆల్రెడీ రిజిస్టర్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకు అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇనీషియల్గా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చాలా మంచి నోటిఫికేషన్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.